హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. నా ఛానల్ పేరు రామ్ పద్మలకులు. నా యూట్యూబ్ ఫ్యామిలీకి నా ధన్యవాదాలు. నేను సాయి కొంతాల అతనితో ఇంటర్వ్యూ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మా ఇద్దరం చాలా మంచి వీడియోస్ తీసాం అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీసాం. మా ఇద్దరి మధ్యలో నాకు చిన్నప్పటి నుండి మా అమ్మగారి కొంట్లో పడక నేను గ్యాప్ తీసుకున్నాను. ఈ లోపల చాలా పైకి ఎదిగదు. అది ఎదిగిన తర్వాత ఇప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంత మళ్ళీ ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ మీరు ఇంకా మంచిగా ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఏ షార్ట్ ఫిల్మ్ చేశారు, ఆల్రెడీ గతంలో, ఫ్యూచర్లో ఏం చేస్తున్నారు, ప్రజెంట్లో ఏ మైండ్లో ఉన్నారు, ఇది మా ప్రేక్షకులకి మీరు తెలియజేస్తే మీ నోటంట వినాలని నాకు చాలా ఆశగా ఉంది, కోరికగా ఉంది. ప్లీజ్. థ్యాంక్ యూ. ముందుగా సబ్స్క్రైబర్లకి నమస్తే. నేను 10 షార్ట్ ఫిల్మ్స్ వరకు చేశాను. ఫస్ట్ది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. అన్నీ కూడా కొలాబరేట్ అయ్యి ఫస్ట్లో చాలా బాగా తీసాం. అది ఒక స్కూలు అది తీసుకున్న లొకేషన్స్, ఒక 4 స్టూడెంట్స్కి ప్రిన్సిపల్కి మధ్యన సంభాషణతో ఆ షార్ట్ ఫిలిం ఉంటుంది కదా, వైవా షార్ట్ ఫిలిం ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఆ షార్ట్ ఫిలిం చేసాం. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మై గెస్ట్ ఈస్ గోస్ట్, దెయ్యం షార్ట్ ఫిలిం. అమృత, చిన్నారి, భాను వెరైటీ క్యారెక్టర్స్తో మంచి హౌస్ లొకేషన్స్తో చాలా బాగా చిత్రీకరించాం. దానికి కూడా రాత్రిపూట డైలాగ్స్ ఎంత బాగా కష్టపడి రాసామో అన్నీ కూడా తెలుసు. ఆ షార్ట్ ఫిలిం కూడా అనియా నేను కలిసి వర్క్ చేసాం. అది చాలా మంచి రీచ్ వచ్చింది. 40,000+ వ్యూస్ వచ్చింది. మేము ఇప్పటి వరకు తీసిన దాంట్లో హైయెస్ట్ వ్యూస్. అది అనుకోలేదు మేము అసలు. 40,000 వ్యూస్ వచ్చింది మై గెస్ట్ ఈస్ గోస్ట్కి. చాలా బాగా తీసాం. నెక్స్ట్ కొన్ని మాటలు ఆ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పండి. వర్క్ చేశారు కదా. నేను ఏం లేదు, అదంతా నీ యొక్క దీనివల్ల దాన్ని ఏమంటుందంటే ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ వల్ల నేను కూడా రాయగలిగాను. నెక్స్ట్ 3వ షార్ట్ ఫిలిం వచ్చి కథలో రాజ్కుమారి. అది చాలా లొకేషన్స్లో, బీచ్ రోడ్డు, మళ్ళీ క్వార్టర్స్లు, రైల్వే క్వార్టర్స్లు చాలా కష్టపడి చేసాం. అది మంచి రీచ్ వచ్చింది. నెక్స్ట్ ఓనెమలి, చందు, కథలో రాజ్కుమారి అది అయిపోయింది కదా. కథలో రాజ్కుమారి, ఓనెమలి, చందు. నెక్స్ట్ చింతపల్లి సత్తి అది అందులో కీలకమైన నటుడు నటించాడు. అసలు కేర్ ఆఫ్ కన్సర్పంలో క్యాష్వాగా యాక్ట్ చేశాడు చిన్నప్పుడు క్యారెక్టర్. అతని పేరు క్యాష్వా. మా చింతపల్లి సత్తిలో తను మజిలీ షూటింగ్ చేసి వచ్చి మా షూటింగ్లో పాల్గొని మై గెస్ట్ ఇది చింతపల్లి సత్తి పూర్తి చేశాడు. అది మంచి రీచ్ వచ్చింది. కెమెరా వర్క్ కానీ అది కానీ చాలా బాగా వచ్చింది అనేసి ఇదయ్యారు. చాలా బాగా వచ్చింది చింతపల్లి సత్తి తర్వాత మళ్ళీ 202 దొంగల కాలనీ. 202 దొంగల కాలనీ మీరు వర్క్ చేశారు. మీ స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నారు. రాత్రులు 2-3 వరకు కూడా మీరు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా మాతో టైం స్పెండ్ చేసి మీ యొక్క కళని మాకు అందించి, అసలు మాకు ఇవన్నిటికి తీయడానికి కారణమే అన్నయ్య. ఫస్ట్ మేము చేద్దాం అనుకుంటే మాకు ఎవరితో కొలాబరేట్ అయ్యాలో తెలియదు. నేను ఒక్కనే అయిపోయాను. అన్నీ వచ్చి ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని అన్నీ తీసిన ఫోటోలు చూపించాడు. కొన్ని క్రైమ్ ఎపిసోడ్స్ చేసాడు అన్నీ. అప్పటికే మేము అన్నీ అప్రోచ్ అవ్వకముందు ఇలా చేయాలి, అలా చేయాలని అన్ని గైడెన్స్తోనే మేము ఇవన్నీ చేసుకొచ్చాం. నెక్స్ట్ మీ అందరికీ పెద్దగా పరిచయం అవ్వబోతున్నాం పెద్ద స్క్రీన్కి. అది చెప్తాను. 202 దొంగల కాలనీ అవుతుంది. 202 దొంగల కాలనీ రాత్రి
అది కూడా పోర్ట్ క్వార్టర్స్, కంచరపాలెం బ్రిడ్జి లొకేషన్లు. అది ఆ కథ ఎలా ఉంటుందంటే, దొంగలు దొంగతనం చేస్తున్నప్పుడు ఈ సైకిల్ మీద మధ్యరాత్రి అప్పుడు తిరుగుతారు కదా పోలీస్ గురకావాడు. ఆ గురకావాడికి వీళ్ళిద్దరి మధ్యన సీన్లు కొన్ని సాగుతాయి. గురకావాడు ఎంటలో పెట్టడం దొంగల్ని, మనల్ని యాక్చువల్గా దొంగల నుంచి కాపాడేది పోలీసుల కన్నా ముందు గురకావాడే. గురకావాడు 3 వీధులకి 4 వీధులకి ఒక ఏరియాకి ఒకడు ఉంటాడు. ఆ గురకావాడే ఇది దొంగల నుంచి కాపాడుకుంటూ వస్తాడు. అలా చేసాము. నెక్స్ట్ వాళ్ళు దొంగతనంకి వెళ్తే ఆ క్వార్టర్స్ లో ఎవరు ఉండరు. ఒక అమ్మాయి సడన్ గా వచ్చి ఆ అమ్మాయికి అబ్బాయికి పరిచయం అయ్యి ఇది అవుతారు అన్నమాట. చాలా బాగా వచ్చింది కదా 202 దొంగల కాలనీ. నెక్స్ట్ విల్లుపురం ఎక్స్ప్రెస్. 202 దొంగల కాలనీ 202 దొంగల కాలనీ తర్వాత విల్లుపురం ఎక్స్ప్రెస్ చాలా బాగా వచ్చింది. విల్లుపురం ఎక్స్ప్రెస్ అది నువ్వు కూడా అన్నావు కదా, నువ్వు యాక్ట్ చేసావు కదా, నీకు ఎలా అనిపించింది విల్లుపురం ఎక్స్ప్రెస్? నువ్వు చెప్పి అన్నీ లేడు కదా, విల్లుపురం ఎక్స్ప్రెస్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ లొకేషన్లో, అవన్నీ చెప్పి ఎన్ని మంది ఆర్టిస్టులు? అక్కడ మేము అందరం చాలా మంది చేసాం, బట్ నాకు వీళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా నచ్చింది. సెకండ్ ఏంటంటే నేను చాలా మంది ఒక యాక్టర్ ఉండేవారు, అతని పేరు ఏంటనే ఏయు ప్రసాద్ సార్. ఏయు ప్రసాద్ సార్తో మేము యాక్ట్ చేసాం. అతను ఆ మూవీలో ఉన్నారు, షార్ట్ ఫిల్మ్లో ఉన్నారు. అతను మూవీస్ కూడా చేశారు. సెకండ్ ఏంటంటే అక్కడ మన స్టాఫ్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్లీ మన బ్రదర్ వైజాగ్లో అందరికీ తెలుసు, షార్ట్ డైరెక్టర్ అని, కవర్ సాంగ్స్ లైక్ అందరికీ తెలుసు. ది బెస్ట్ డైరెక్టర్ సాయి కుమార్. ఇక్కడ ఎవరిని అడిగినా ఇతనే. నెక్స్ట్ ఏ లొకేషన్ లో చేశారు? గోదావరి చాలా ప్లేసెస్ లో చేసాం. గోదావరి ట్రైన్, రాజమండ్రి, ఇలా అక్కడ సీన్ చేసాం. ఫస్ట్ చేసినప్పుడు ఇంకొంచెం దాన్ని మిస్టేక్ చేసేసాం. ట్రైన్ పంపించాలండి అది ఫస్ట్ అది సింగిల్ టేక్ లో తీయాలి. అది గోదావరి మిస్టేక్ చేసా. ఇంచుమించు ట్రైన్ ఒక 5 minutes వెళ్తుంది అంతే. 5 minutes కన్నా 4 minutes. 4.5 మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ట్రైన్ గోదావరి నుంచి ఈ ఎక్స్ప్రెస్ ఎంత టైంలో వెళ్తుంది, 4 minutes లోనే. అది సింగిల్ షాట్ చేయాలి. అది బ్యాక్గ్రౌండ్ గోదావరి రన్నింగ్ అవుతూ ఉండాలి. ఆ కాయిన్ వేసి ఏయు ప్రసాద్ గారు దండం పెట్టుకుంటారు, ఇలాగ సూట్ కేసు దొంగతనం అవుతుంది, ఆ సీన్ క్యాప్చర్ చేయాలి. 4 minutes దాటితే ఇంకా అదంతా వేస్ట్. ఆ రాజు ఏమొచ్చి అక్కడ గోదావరిలో అంకుల్ కాయిన్ వేస్తాడు సార్, మేము కూడా కాయిన్ వేస్తాం. అక్కడ నేను కాయిన్ వేసిన తర్వాత ఇలా తిరిగేసరికి అన్నయ్య వచ్చాడు. నేను ఒకటే చేసాను, అంటే మా సిస్టర్స్ చేశారు, సాయి అమృత మా ఓన్ సిస్టర్స్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి మళ్ళీ అవసరం ఉంటే అది కలయకుంటే మళ్ళీ టీంని మళ్ళీ మనం ఫామ్ చేద్దాం. అంటే అప్పుడు ఏంటంటే నాకు బ్రదర్ కొంచెం క్లోజ్ చేస్తే, ఎందుకంటే ఒక బ్రదర్, ఓన్ బ్రదర్, నాకు ఒక స్టేజ్ వరకే. ఇలా నాకు షార్ట్ ఫిల్మ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. యాక్టింగ్ అది నాకు నచ్చదు. మా సిస్టర్స్ కావాలంటే ఇష్టం, అందువల్ల మా అన్నయ్య అది, అందువల్ల నేను చేయలే. నాకు ఇంట్రెస్ట్ ఉంటే మా అన్నయ్య తీసుకోవడం ఎప్పుడో రెడీ, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, అందువల్ల చేయలేదు. ఒకవేళ వచ్చే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ లో నేను ఉండొచ్చు అందులో. మీరు ఉంటుంది, ఎందుకంటే మీది చాలా బాగుంది. నాకు హ్యాపీ అనిపించింది. అక్కడ స్టేస్ అవన్నీ నీట్ గా ఉన్నాయి మనవి. సెకండ్, మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ అయిపోయారు, మనకి బ్రదర్స్ అందరూ కొత్తగా ఉన్నారు. అండ్ అసలు అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత మనకి ఏం ప్రాబ్లం ఉండదు. లైక్ దాట్ ఇప్పుడు మనకి ఏమైనా యూజ్, మనకి హంగరీ ఏమైనా వచ్చినా కూడా వాళ్ళే మొత్తం అంతా సెట్ చేసి ఉంచుతారు. అక్కడ వాళ్ళు తెప్పించి చేసి మనకు ఉంచుతారు. ఇలా వాళ్ళతో వెళ్ళామంటే మన 1 రూపీ కూడా ఖర్చుకో అక్కడ. లైక్ దట్ అనమాట. ఎస్, ఒక చిన్న సన్నివేశం మీకు గుర్తుందో లేదో, మన ఇద్దరం కలిపి ఒక ఇక్కడికి వెళ్ళాం, గాజు ఒక గుర్తుందా మీకు? మానస అకాడమీకి వెళ్ళాం. ఎస్, చెప్పండి. అది అదొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది సంబంధం లేదులే, ఇది ఫీల్డ్, ఇది మూవీ ఫీల్డ్, అది చెప్పకూడదు. అది పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ మనం తర్వాత ఒకసారి చేద్దాం. ఫస్ట్ మూవీస్ కోసం లైక్ దట్.
ఇప్పుడు ఆ స్క్రిప్ట్ చేయడానికి మీకు ఎన్ని డేస్ టైం పట్టింది? అది యాక్చువల్గా ఏంటంటే మాయ గారి ఇంటికి వెళ్తే ఇలా రియాలిటీగా ఈ సీన్స్ జరుగుతున్నాయి, ఒక అతని దగ్గర ఆల్రెడీ దొంగతనం చేద్దామని చూస్తున్నారు, ఆయన బస్సు ఎక్కుతాడో ట్రైన్ ఎక్కుతాడో తెలియదు, సింహాచలం వెళ్తున్నారు రేపు దర్శించుకొని, ఆ రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బు పట్టుకొని వెళ్తున్నారు, అది ఎలాగైనా దాచేయాలని కొందరు చూస్తున్నారని మాయ దగ్గరికి వచ్చిందన్నమాట. అది నాకు నాకు పడి ఇది ట్రైన్ ఎక్కితే బాగుంటుంది, బస్సు ఎక్కితే సినిమాటిక్గా ఉండదు, ఇది బార్లో సీన్స్ ఉన్నాయి, పెద్ద బంగ్లా కావాలి, రియల్ ఎస్టేట్ బిజినెస్ డీల్స్ చేసే మనుషులు కావాలి, ట్రైన్లో షూటింగ్, బోల్డ్ క్యాస్టింగ్, ఇదంతా ఎలాగా అవుతుందా, దీనికి మళ్ళీ లవ్ స్టోరీ యాడ్ చేయాలి, జనాల క్యూరియాసిటీ, ఇవన్నీ అవుతాయి అనుకొని నేను నార్మల్గా మా తాతగారితో ఎక్స్ప్లెయిన్ చేశాను. మా తాతగారు సరదా కూర్చుంటే మేడం మీద, మీ తాతగారు నేను నువ్వు మీరు మొత్తం మేడం మీద సరదాగా చెప్పాను. ఓకే. అది కొన్ని రోజులకే అనుకోకుండా నేను ఒక దగ్గర పోస్ట్ పెట్టాను సోషల్ మీడియాలో, నాకు ఇలా ఫ్యూచర్ ఫిలిం ఇది షార్ట్ ఫిలిం చేస్తున్నాను, ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటారంటే, వెంటనే ప్రొడ్యూసర్ వచ్చి నా స్టోరీ ముందు అన్నీ చూసి నాకు స్టోరీ వినకుండానే మీరు చేయండి, మీ టీంకి సపోర్ట్ చేస్తానని మాకు సపోర్ట్ చేశారు. అది 1 lakh వరకు చేశారు. బెంగళూరు నుంచి విజయ్ కుమార్ గారు అనేసి ప్రొడ్యూసర్ అన్నయ్య మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇప్పుడు మనకు టచ్లో ఉన్నారు. ఇప్పుడు టచ్లో ఉన్నారు. ఫ్యూచర్ ఫిలిం కూడా ఆయన కూడా హెల్ప్ చేస్తాను అంటున్నారు, మీరు స్టార్ట్ చేయండి, నేను ఉన్నాను అంటున్నాను. ఇప్పుడు మనకు అక్కడ ఒక ఫిలిం చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది కదండి, విల్లుపురం ఎక్స్ప్రెస్ ట్రైన్ లో రాజు అనే పట్టుకు వెళ్తుంటే ఒక మా అమ్మ ఏమొచ్చి రియల్ దొంగ అనుకొని కొట్టడానికి వెళ్ళారు, అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్. అది నువ్వే చెప్పు ఒకసారి. అది ఎలాగంటే అది సెకండ్ టేక్, ఫస్ట్ టేక్ లో నేను నవ్వేసిన, అది నాకు కొంచెం అక్కడ వెనక వాళ్ళందరూ చూసేసరికి నాకు షై ఫీల్ వచ్చి నేను నవ్వేసా. తర్వాత సెకండ్ టేక్ వెంటనే చేసేసినాం, కాయిన్ తీసుకున్నాం, అక్కడ కాయిన్ వేసేసాం, వేసి దండం పెట్టుకుని ఇక్కడ రాజన్నే అది పట్టుకొని పరిగెట్టారు. అన్నయ్య హెయిర్ స్టైల్ కూడా కొంచెం టీఫ్లా ఉంటుంది, అప్పుడు అది చేయించాడు మా అన్నయ్య. అది ఏంటంటే అలా పరిగెట్టుకుని వెళ్తుంటే అక్కడ ఒక ముసల్మాన్ ఉంటుంది దగ్గర ట్రైన్లో, అది చేస్తున్నప్పుడు తను రియల్ అనుకొని కర్ర ఉంటుంది, తన లెగ్ సంథింగ్ ఇంజురీ మీద కర్ర పట్టుకొని కొట్టడానికి వచ్చారు రాజని. అది షార్ట్ ఫిల్మ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాడు వినలే, ఒక 5-6 times తర్వాత చెప్పి ఆ వీడియో చూపించినంతసేపు వాడు నమ్మలే, ఎందుకంటే ఆ ట్రైన్లో అక్కడ ఆవిడకి చాలా ఇన్సిడెంట్స్ చూసిందంట, అందుకు రియల్ అనుకొని ట్రై చేశారు. అందుకని నా బెస్ట్ డైరెక్టర్ ఏంటంటే అంత రియల్టీ ఉంటుంది, సూపర్. థ్యాంక్ యూ సార్, అంత రియాలిటీగా చేసాం. అది మాకు అది ఏంటంటే మేము ఎప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసినా చాలా లేట్ అయ్యింది, కొంచెం లేట్, అంటే ఎంత ప్రొడ్యూసర్ ఉన్నా సరే టెక్నికల్గా లేట్ అయ్యేది, ఎడిటింగ్ అనో డబ్బింగ్ అనో అలా ఆర్టిస్టుల వల్ల ఎలా ఒకలా లేట్ అయ్యింది. కానీ ఇది విల్లుపురం స్టార్ట్ చేసిన రోజే మాకు చాలా అదృష్టమైన రోజు. కార్తీక పౌర్ణమి మేము సింహాచలం దగ్గర ఫస్ట్ షాట్ తీసాం, ఇంకా అప్పటి నుంచి సినిమా ఆగలేదు అసలు. 3.5 daysలో షూట్ మొత్తం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టెక్నికాలిటీస్కి వస్తే మాకు ఎడిటర్ వీళ్ళందరూ కూడా పాత వాళ్ళు ఉన్నారు, కానీ మా పవన్ అని చెప్పేసి ఇంకా ది బెస్ట్ చేస్తాం, నా దగ్గరికే తీసుకురండి, మనమే చేద్దాం కలిసి, మీవి ముందు షార్ట్ ఫిల్మ్స్ చూసాను, సీన్స్ చాలా బాగుంది, తీసుకురండి అంటే వాళ్ళే చేశారు. ఎన్నో వీక్స్ చేస్తారు, 2 weeks. అది అతను వాళ్ళ ఆఫీస్ కాకుండా మాకు అక్కడ ఒక వేరే హౌస్ ఉండేది, అక్కడికి తను అతని సెటప్ తెచ్చుకొని మా దగ్గర ఉండి మాతో కమ్యూనికేట్ అవుతూ ఇది ఎలా చేయాలి అని చెప్తే అతను మొత్తం సెటప్ తెచ్చుకొని మా దగ్గర చేశాడు. అతను సెటప్ అంతా అది 202 దొంగల కాలనీ, ఆ సెటప్ అంతా మా ఇంటికి తెచ్చారు. మా ఇంటికి ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది, ఆ గెస్ట్ రూమ్లోనే ఆ సెటప్ అంతా తెచ్చి ఆయనది నర్సీపట్నం, అక్కడి నుంచి సెటప్ తెచ్చి మా కోసం చేశారు. 2 weeks ఉంది. ఇప్పుడు విల్లుపురంకి పవన్ అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఒక రూమ్ స్పెసిఫిక్గా ఉంచి వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ని సెట్ చేసి వాళ్ళ ఫ్రెండ్నే మనం సపోర్ట్ చేయాలి అలాగేనా అని చెప్పేసి మొత్తం చేశారు. అది కాకుండా మేము ట్రైలర్ గ్లిమ్స్ వదిలాం, పవనాలు చేసింది చాలా బాగా చేశారు. ఆ గ్లిమ్స్ వదిలితే మాకు కొనుక్కోవడానికి మాకు షార్ట్ ఫిల్మ్ కావాలి, మీ ఛానల్లో రిలీజ్ చేయండి, మీకు ఎంత కావాలి. ఏం చేసేది మేము ప్రొడ్యూసర్తో మాట్లాడితే ఓకే ఇన్కమ్ ఫస్ట్లోనే వస్తుంది, వ్యూస్ బేస్లో ఎప్పుడు వస్తుందో ఇచ్చేద్దాం అన్నమాట. ప్రొడ్యూసర్ వాళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళు
పర్చేస్ చేసుకున్నారు ఆ ఛానల్. అది అలాగే వాళ్ళే ప్రమోషన్ చేసుకున్నారు, మంచి పోస్టర్ డిజైనింగ్ చేశారు. ఆ పోస్టర్ వాయిస్ ఆఫ్ విల్లుపురం అని ఉంటుంది అనమాట, వాయిస్ ఆఫ్ విల్లుపురం, అది బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది విల్లుపురం ఎక్స్ప్రెస్. అనుకోకుండా ఏంటి ఇంత క్లారిటీగా తీశారు, ఇంత బాగా తీశారు. అంటే మీరు అది తీసింది ఐఫోన్ 13 కదా. ఓన్లీ అది ఐఫోన్ 13 దేనికి యూజ్ చేసామంటే ట్రైన్ ట్రైన్ సీన్స్. సీన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ట్రైన్ లో కెమెరా అలౌ లేదు. అదేంటంటే కెమెరా అలౌ చేస్తే 50,000 12 hours కి 50,000 పే చేయమన్నారు. నాకు వచ్చిన స్మాల్ మీద అంతా ఇప్పుడు చేసేవన్నీ కెమెరా లేదంటే కెమెరాస్ తోనే వా 5D Mark 3 వాడు, సోనీ 7R4 వాడే, ఆల్ఫా, నెక్స్ట్ DSLR 600D 700D వా 800D అన్ని వాడు. నెక్స్ట్ మొన్న విల్లుపురం ఎక్స్ప్రెస్ కి 7R4 ఆల్ఫా, సోనీ 7R4 ఆల్ఫా వాడితే మాకు ట్రైన్ లోకి మాకు అలౌ చేయలేదు, 50,000 పే చేయమన్నారు. అప్పుడు కెమెరాని పక్కన పెట్టి ఐఫోన్ తో షూట్ చేసాం, ఓన్లీ ట్రైన్ సీన్స్. ఒక రోజంతా ట్రైన్ లో సీన్స్, రిజర్వేషన్ బాక్స్ అంతా చేయించి మేము చేసుకున్నాం అన్నమాట. అది అసలు ఎవరు కనిపెట్టలేకపోయారు, అసలు ట్రైన్ లో సీన్స్ బయట సీన్స్ ఒకలాగే ఉన్నాయి. అది మన ఎడిటర్ కూడా మనకి బాగా సపోర్ట్ చేసి నీట్ గా మ్యాచ్ చేశారు. ఎడిటర్ వన్ ఆఫ్ ది మాకు ప్లస్ అవ్వడానికి కారణం ఎడిటరే. మ్యూజిక్ చాలా బాగా చేశారు. అక్కడ యాక్టర్స్ కూడా బాగా సపోర్ట్ చేసి టేక్స్ ఎక్కువ తీసుకోకుండా బేబే చేసేసారు. యాక్టర్స్ మా వాళ్ళే అందరూ, మాకు మేము ఎలా కావాలంటే అలా చేసేవారు ఆన్ ది స్పాట్ లో. ఏమి ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. నాకు 6 కల్లా లొకేషన్ లో ఉండాలంటే అది 5కే లేచి రెడీ అయ్యి వాళ్ళంతా వాళ్ళే మేకప్ చేసుకొని 5:30కి నా దగ్గరికి వచ్చి వెహికల్ ఎక్కి లొకేషన్ లో 6 కల్లా ఉండేవారు. అసలు వాళ్ళు వాళ్ళకి అన్ఈజీగా ఏమనిపించినా చెప్పుకునేవాళ్ళు కాదు, ముందు ఇది కంప్లీట్ చేశారు, తర్వాతే ముందు కాదు. టీం అంత సపోర్ట్ చేశారు మాకు. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, ఇది అందరూ టీం మంది అనుకుంటేనే మనం చేయగలం. అదే ఏదైనా టీమ్ వర్క్ ఉంటుంది కానీ ది బెస్ట్ వర్క్ అనేది టీం వర్క్. ఇంకా ఒకటి అడుగుతా, అది అప్పుడు ఒకసారి డాన్స్ క్లాస్ దగ్గర ఏదో షూట్కి వెళ్ళారు కదా మీరు, అక్కడ మర్రి చెట్టు కింద మా అక్కకి సంథింగ్ ఏదో అయింది కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమైంది అది, ఒక ఇన్సిడెంట్ అది సరిగ్గా గుర్తులేదు అది ఏమైందో. అది ఏదో సంథింగ్ అన్కాన్షియస్ అయిపోయి కొంచెం బిహేవియర్ అది చేసింది కదా దగ్గర. 202 దొంగల కాలనీకి ఒక సీన్ చెయ్యాలి. ఆల్రెడీ డ్యామ్ దగ్గర సీన్ చేసుకొని మేము వచ్చాం. మాధవ్ గారి దగ్గర ఒక కీలక పాత్ర, హీరోకి హీరోయిన్ ఫ్రెండ్కి కమెడియన్కి మధ్యన సీన్ అన్నమాట. టెడ్డీ సీన్కి వెళ్తున్నాం. ఆల్రెడీ లొకేషన్కి రీచ్ అయిపోయాం. అక్కడ అమృత అన్కాన్షియస్ అయిపోయి వేరేగా సాయి మర్రి చెట్టు కింద చిన్నారి, సారీ ఈ ముగ్గురు చిన్నారి అమృత సాయి. మా పెద్దనాన్న వల్ల సన్న మా అన్నయ్య, మా ఓన్ సిస్టర్స్ అక్క అమృత సాయి. అమృత ఫస్ట్ మనకి మై గెస్ట్ ఈస్ గోస్ట్. ఎస్ అమృతతో స్టార్ట్ అయింది. మై గెస్ట్ ఈస్ గోస్ట్ కి యాక్టింగ్ అంతా కూడా అన్ని కొరియోగ్రఫీ చేశారు. యాక్టింగ్ ఎలా చేయాలి, ఈ సీన్స్ కి ఎలా పెట్టాలి, ఈ ఎక్స్ప్రెషన్ అన్నీ చేయించాడు. అలాగా ఆ రోజు అలాగ అయింది అన్కాన్షియస్ గా. ఇదైతే మేము షూట్ క్యాన్సిల్ చేసాం. ఆ రోజు షూట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసాం. అనుకోకుండా నైట్ అయిపోయింది కదా మై గెస్ట్ ఈస్ గోస్ట్. నైటే మనం అనుకున్నాం థీమ్, అది కంప్లీట్ చేసాం. ఇక్కడ టైంలో నైట్ లో మన టీం కూడా బాగా సపోర్ట్. నేను మా మదర్ తో నేను అక్కడ అప్పుడు కొంచెం చిన్న పిల్లండి. పెద్దగా తెలీదు ఇప్పుడు 20% కానీ అప్పుడు మా తమ్ముడే. ఇప్పుడు ఫ్యూచర్ ఫిలిం కి కండక్టర్ బేస్ ఫ్యూచర్ ఫిలిం చేస్తున్నాం కదా, దానికి వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ అన్నమాట, రైటర్స్ మెంబర్. దీనికి కూడా ఇన్పుట్స్ ఇస్తున్నాడు, మంచి ఇన్పుట్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే తిను చాలా మూవీస్ చూసాడు, అమెజాన్ ప్రైమ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ చాలా మూవీస్ ఫ్రీ టైంలో స్కూల్కి వెళ్ళొచ్చు, ఫ్రీ టైంలో ఇలా వాచ్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి కూడా అవగాహన వచ్చింది, సినిమా ఎలా ఉంటేనే బాగుంటది, ప్రేక్షకులు ఎలా కోరుకుంటున్నారు.
అది నాకు ఇలా అన్నయ్య స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో నాకు కొన్ని పార్ట్స్ నచ్చలే. అన్నయ్య చెప్పా, అన్నయ్య ఇలాగా మనం ఇది చేయించేద్దాం, మీరు రియాలిటీ ఇలా బాగుంటుంది. ఆలోచించాలి. ఓకే, నేను అది ఆ సీన్ ఇమాజిన్ చేసుకుంటున్నా. ఆ సీన్ ఇమాజిన్ చేసుకుంటే ఆ సీన్ నాకు కొంచెం ఏదో మిస్టేక్ ఉన్నట్టు అనిపించి అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరైతే మార్చేసా. భవిష్యత్తులో మంచిగా ఎదగాలని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. మా అన్నయ్య నాతో ఉన్నాడు, నా లాస్ట్కి వెళ్తాడు. చాలా పెడదాం ఫ్యూచర్ ఫిలిం లో Future డెఫినెట్ గా మంచి రోల్ చేయిద్దాం, బిగ్ స్క్రీన్ డెఫినెట్లీ వెళ్తుంది. మనం కేర్ ఆఫ్ కన్సర్పంగా చిన్న కెమెరాతోనే షూట్ చేద్దాం. అది చిన్న కెమెరా అయినా సినిమా ఎక్కడికో లెవెల్కి నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది అది. అలాగా మనం సోనీ 7R4 చేద్దాం అనుకున్నాం, కానీ FX3 అయితే బెస్ట్. సోనీ FX3 కెమెరాతో ఇప్పుడు వెళ్తున్నాం. స్టోరీ ఇంచుమించు చాలా బాగా వచ్చింది. చాలా రైటర్స్ పనిచేస్తున్నారు, వలంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి, చాలా దిక్కల నుంచి రైటర్స్ వర్క్ చేస్తున్నారు. స్టోరీ చాలా బాగా నచ్చింది అందరూ. చాలా బాగుంది. నేను పర్సనల్ గా ఆ స్టోరీ మేము అందరం నేను విన్నాం. ప్రతిసారి నా లింక్స్ పంపిస్తుంటే నేను చూసేవాడిని. సూపర్గా వచ్చేవి. మన ఏదో సాంగ్ ఒకటి నాకు పంపించింది. సన్నీ అనేసి సన్నీ చేసాడు, ఏలో చేస్తున్నారు అనమాట. అతను చేసిన తన songs థాట్స్ కూడా చూసి- చాలా బాగున్నాయి. తను కూడా రైటింగ్ ప్రాసెస్ లో తను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అప్పుడప్పుడు వచ్చి కూర్చొని మెయిన్ ఇన్పుట్స్ ఇస్తాడు. మొన్న రీసెంట్ గా మీకు ఇంటర్వ్యూ నాకు రీసెంట్ ఇంటర్వ్యూ అయింది. అది ఇంటర్వ్యూ ఆ సార్ నా షార్ట్ ఫిలిమ్స్ అవి సార్ నేను యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అనుకున్నాం వాళ్ళ టీంతో. ఇది కొంచెం డిలే అయింది ఎందుకో. ఎందుకంటే సార్ కొంచెం ఆఫీస్ చేంజ్ చేసి వేరే దగ్గర పెట్టారు అన్నమాట. ఆ సార్ కూడా చాలా మంచి ఆయన. అందరికి సార్ రవితేజతో మూవీ చేయాల్సింది అప్పుడులో, కొంచెం మిస్ అయ్యి ఇప్పుడు సారు అందరికి యాక్టింగ్ క్లాసెస్ ఇవన్నీ పెడుతున్నారు. సార్ చాలా మంచి ఆయన. చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఆయన డాబా గార్డెన్స్ లో ఆఫీస్ ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సార్కి. నాకు అందులోనే ఇంటర్వ్యూ చేశారు. నాకు ఇంటర్వ్యూ చేయగానే మొత్తం మా టీం వాళ్ళందరికి కూడా తర్వాత ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ స్టోరీ మీరు ఫస్ట్ నీ షార్ట్ ఫిల్మ్ తీయకముందు ఇది ఎలా తీద్దాం, మీకు ఈ స్టోరీ ఎలాగో ఐడియా ఇమాజిన్ అయింది? ఏ స్టోరీ? ఫస్ట్ మన షార్ట్ ఫిల్మ్, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టూడెంట్స్ ఆఫ్ ది ఇయర్. అది ఎలా తీయాలనిపించింది? ఉన్నదా? అప్పుడు లేరు, కానీ మనం అన్ని చూస్తాం. అయితే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నాకు ఎలా తీయాలనిపించింది అంటే, దానికన్నా ముందు ఫస్ట్ లో ఏంటంటే నేను మా ఫ్రెండ్ యశ్వంత్ అని చెప్పి కెమెరా రెంట్కి తీసుకొని 500కి మాలో మేమే ఫొటోస్ చేసుకున్నాం. ఫొటోస్ తీసుకుంటే నాకు అలాగా ఫొటోస్ తీస్తుంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ISO, షట్టర్ స్పీడ్, ఎక్స్పోజర్ ఇవన్నీ నాకు నేనే నేర్చుకొని కెమెరా ఫోటోలు తీయడం నేర్చుకున్నాను. అసలు మీకు ఈ థాట్ అంటే డైరెక్ట్ ఫీల్డ్ కానీ, లేదంటే యూట్యూబ్ రైటర్గా కానీ, లేదంటే యూట్యూబ్ యాక్టింగ్ కానీ, అంటే ప్రతి ఒక్కటి ఈవెందో మీకు ఆ థాట్స్ ఎప్పుడు ఎలా ఏ క్షణంలో అవి మీకు మీలో కళ్ళు మీద ఒకసారి చెప్తాను. అవి ఎలా అంటే నేను అన్నీ చూస్తుంటాను అన్నమాట యూట్యూబ్లో, కానీ ఇంకా కొత్తగా తీయాలి, నేను ఏదో ఒకటి తీయాలి. అందరూ చాలా మంచిగా తీశారు యూట్యూబ్లో, నేను కూడా ఏదైనా చేయాలి, ఇంకా కొత్తగా చేయాలని చెప్పి 202 దొంగల పనులు. ఒక దొంగకి దొంగతనం చేయడానికి ఇంటికి వెళ్ళిన అందులో ఉన్న అమ్మాయికి లవ్ స్టోరీ. ఆ థాట్ నాకు వచ్చింది. ఓకే, నేను అంటుంది ఏంటంటే మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరు ఓన్గా టాలెంటెడ్గా? ఇప్పుడు మనం అందరూ నార్మల్గా మూవీస్ చూస్తూ ఉంటాం, సినిమాలు చూస్తాం. ఆ సినిమాల్లో ఏంటంటే వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. మనం ఆశ్చర్యపోతాం. సినిమా అంటే అన్నింటికన్నా గొప్పదని నా ఫీలింగ్. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఎవరు కూడా సినిమాని చేయలేరనేది నా ఇది. ఎందుకంటే ఎంతో తెలివైనడు ఆలోచించి ఎక్కడ లేని కాన్సెప్ట్స్ అందరి టీంని కొలాబరేట్ చేసి అతని ఇమాజినేషన్లో అతని ఆలోచన నుంచి పేపర్ మీద పెట్టి, పేపర్ నుంచి ఏమో కెమెరాలోకి వెళ్ళి, కెమెరాలోంచి ఏమో మెమొరీ కార్డులోకి వెళ్ళి, మెమొరీ కార్డులోంచి ఏమో ఎడిటింగ్ టేబుల్ మీదకి వెళ్ళి, ఎడిటింగ్ టేబుల్ నుంచి ప్రొజెక్టర్కి వెళ్ళి అది రిఫ్లెక్ట్ అయితే మనం అందరం చూస్తాం. మీ ఫస్ట్ టీం మెంబర్ ఎవరు?
ఫస్ట్ టీమ్ మెంబర్ అయితే ప్రసాద్ అని, వా. ఫస్ట్ Thank టీమ్ you. మెంబర్ ప్రసాద్ అని. Thank you, తర్వాత thank you. ఫస్ట్ యాక్టర్ ఎవరు నీకు బాగా సపోర్ట్ చేసిన యాక్టర్? అమృత బాగా సపోర్ట్ చేస్తుంది, మా చెల్లాలే కదా అమృత. చిన్నారి బాగా చేస్తుంది యాక్టింగ్, వన్ టేక్ వన్ టేక్ ఆర్టిస్ట్. అసలు రెండో టేక్ మీ ఇప్పుడు వచ్చి చేయలేదు నాకు తెలిసి, చిన్నారి చేస్తే. అది నేను చూస్తున్నా. మీరు ఉన్నట్టు దమ్మకాలంలో చేశారు, దాన్ని విల్లుపురంలో చేశారు. మ్యాచ్ తీసిన మ్యాచ్ అన్ని అన్నిట్లో ఉంటుంది. అన్ని షార్ట్ ఫిల్మ్స్. కథలో రాజ్ కుమారిలో ఉన్నారు. నేను చూసాను. అబ్జర్వ్ చేయలేదు. నేను అబ్జర్వ్ చేయలేదు. చూపిస్తాను. ఓకే ఓకే డన్. సెకండ్ ఏంటంటే 20కి పైగా కవర్ సాంగ్స్ చేశారు మా అన్నయ్య. అందులో నీకు బాగా నచ్చిన నువ్వు అనుకున్న కవర్ సాంగ్ ఏంటి? నీకు బాగా సపోర్ట్ వచ్చింది? దేవరా సాంగ్ బాగా వచ్చింది, గీతా ప్రసాద్ సార్ది. నెక్స్ట్ హాయ్ రే హాయ్ కవర్ సాంగ్ ఒకటి వచ్చింది. మళ్ళీ చిన్నపిల్లలది లిటిల్ సోల్జర్స్, అది చాలా బాగా వచ్చింది. బాగా వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ ఫిలిం మీదే కాన్సన్ట్రేషన్ అంతా ఉంది మన టీం అంతా కూడా. ఎప్పుడు అని చాలా 3 years నుంచి స్టోరీ రాస్తున్నాం. డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. డెఫినెట్గా హిట్ అవ్వాలి. మనం ఫస్ట్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఒక డేట్ ఏమన్నా ఇదా మన మూవీ మేబీ నెక్స్ట్ ఇయర్ సెట్స్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక టైంలో సెట్స్లోకి వెళ్ళొచ్చు. మరి లోపల ఏమైనా షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్స్ చేయమని వచ్చారు చాలా మంది. అంటే మన స్క్రిప్ట్ ఇబ్బంది అవుతుంది కదా, Divert రెండు అయిపోతాం. స్క్రిప్ట్లు అంటే. ఇప్పుడు డైవర్ట్ అవుతాం, మళ్ళీ అది డైరెక్షన్ మీద కూర్చోవాలి, డైలాగ్స్ మీద కూర్చోవాలి, ఎడిటింగ్, మ్యూజిక్ సెన్స్. అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు నుంచి మీరు సినిమా మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని ఒక 3 months ప్రాసెస్ ఈజీగా. ఇప్పుడు అంత టైం లేదు, మనం ఫుల్ టైం అంతా కూడా దీని మీదే పెట్టాం. పిక్చర్ అంటే మనకి మూవీ ఒక స్టోరీ అనుకున్నాం కదా, ఆ స్టోరీ దీనికి మిక్స్ అయిపోతుంది. ఈ స్టోరీ మన మైండ్ లో ఉండిపోతుంది లైక్ దట్. ఆ స్టోరీ షార్ట్ ఫిల్మ్ మిక్స్ అయిందంటే మూవీ ఇంకెవరికి ఎక్కదు. మూవీ ఎక్కదు. ఇంకా మనం బిగ్ స్క్రీన్ లో వేస్తే ఆ మూవీ మన ఫ్లాప్ అవ్వడం తప్పించాను. ఆ స్టోరీ షార్ట్ ఫిల్మ్ మిక్స్ అయిపోతుంది. నేనేమంటున్నా అంటే ఇప్పటి నుంచి మన అందరం ఒక పిక్చర్ మీద ఒక కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. మనం చాలా మంచిగా మీరు యాక్టింగ్ చేయాలి. చేస్తే మనం తప్పకుండా స్క్రిప్ట్ లో కూడా కూర్చుంటాడు. స్క్రిప్ట్ లో కూడా మంచి డీటెయిల్స్ చెప్తాడు. మేము ట్రైలర్ కట్ రాస్తున్నాం ఫస్ట్. నేను ఎక్కడ ఉండకూడదు, ట్రైలర్ కట్ కూడా ఫస్ట్ ట్రైలర్ కట్టే కదా. ట్రైలర్ కట్ ఎక్కడ ఒక షార్ట్ చెప్పండి నాకు అని, ఇలా కాదు ఇలా ఇది అవుట్ నుంచి ఇన్ వచ్చి ఇన్ నుంచి అవుట్ ఇది అవ్వాలని అని నాకు నేను షాక్ అయిపోయాను. ఆ థాట్ ప్రాసెస్ అంతా కూర్చొని వింటున్నాడు, కథ విని ఆ షార్ట్ చెప్పాడు ట్రైలర్లు ఇది పెడితే బాగుంటుంది. సూపర్ సూపర్. నాకు ఆ రోజు అనిపించింది మీలో చాలా స్కిల్ ఉంది, నువ్వు కూర్చో. ఇప్పుడు 2000కి పైగా షార్ట్లు ఒక సినిమా అంటే, 60 సీన్లు, 120 పేజీలు, 120 నుంచి 140 పేజీలు, 150 పేజీలు. ఇప్పుడు ప్రతి షాట్ డైరెక్ట్ ఆలోచించి తీయాల్సిందే. స్క్రీన్ మీద 2.5 గంటలు ప్రేక్షకులు ఏవైతే చూస్తారో అవన్నీ మనం ఆలోచించి రాసుకొని మనం వెళ్ళాలి ప్రీ ప్లాన్డ్గా. అప్పుడే మన సినిమా హిట్ అవుద్ది. అలాగే మనం ఇన్పుట్స్ ఒక్క షాట్ ఎవరైనా చెప్పినా కూడా మన టీంలో అది మనకి ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. ఒక 20-30 షార్ట్స్ నేను ఒక మార్చి ఉంటాను నాకు నచ్చక. అన్నయ్య కూడా యాక్సెప్ట్ చేశాడు అన్నయ్య. నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొన్ని షార్ట్స్ ఫస్ట్ నుంచి కూడా తిను ఉండేవాడు కదా. మా తమ్ముడు ఫస్ట్ నుంచి స్క్రిప్ట్స్ లో ఉండేవాడు, కాకపోతే నేను ఆ మేకింగ్ లో ఉండేవాడు కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ మా అన్నయ్యకి హెల్ప్ చేద్దాం చెప్పి ఆ స్క్రిప్ట్ చెప్తాను అంతే. అంటే నాలో మీకు నచ్చింది, మీకు మీలో ఉన్న టాలెంట్ ఏంటంటే స్పాంటేనియస్ చాలా ఎక్కువ ఉందండి. ఆ స్పాంటేనియస్గా డైలాగ్స్ చెప్పడం కానీ, లేదంటే యాక్షన్ చెప్పడం కానీ, ఆ యొక్క బాడీ మూమెంట్స్ కానీ సూపర్గా ఉన్నాయి. చాలా బాగా ఇప్పుడు మూవీస్ కూడా ఇంకా ఈ స్టడీస్ అయిపోగానే సెట్ లో మనతో పాటు అప్పుడు మనం మూవీస్ ఏవో చేస్తాం కదా. ఒక నేను చెప్పిన ఒక 10 సీన్స్ మా అన్నకి చాలా నచ్చాయి. ఒక 15-10 అయినా ఎన్ని సీన్స్ నచ్చాయి నీకు? షార్ట్స్
అన్ని షార్ట్స్ నచ్చాయి నేను చెప్పాను. 10 షార్ట్స్ ప్లస్ నచ్చాయి. అవి యాడ్ చేశాడు స్టోరీలో కూడా. స్టోరీలో ఇన్పుట్స్ ఇచ్చాడు బాగానే, మేము యాడ్ చేసాం. కొన్ని స్టోరీ కూడా నేను కొన్ని స్టోరీ లైన్స్ చెప్పాను, అవి చేంజ్ చేశాడు. ఇతను ఏంటంటే ఇతను డైరెక్టర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అంటే మనలో మన గొప్ప కాదు ఇక్కడ ఏంటంటే మనలో ఉన్న వెల్వెట్ని మనం బయటకు తీస్తున్నాం. అంటే ఇప్పుడు మనం అనుకున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ అసూయ ద్వేషం అనేది ఉండదు. నువ్వు చెప్పావా, ఎస్ ఇది బాగుంది ఆలోచించే గుణమే తప్ప అతను ఎదిగిపోతున్నాడు నా ఆలోచన డిమ్మా అనేది లేకుండా అందరూ ఒకే స్క్రిప్ట్ బాగుండాలి, థీమ్ బాగుండాలి, అది మూవీ బాగుండాలి, అంతే అంతే. అదే కదా టీమ్ అంటే అదే. టీమ్ మీన్స్ అదే ఎవరు చెప్పిన మాట వింటారు. ఎస్ వినాలి. మనం ఎవరు ఎంత చిన్నోళ్ళు ఇచ్చినా పెద్దోళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ మనం తీసుకోవాలి. మీకన్నా మాకన్నా మన అందరికన్నా సినిమా గొప్పది, అంతే అంతే కదా. అది లేదు. అందుకు మనం సినిమాకి ఏం కావాలో అన్నీ ఇవ్వాలి, అప్పుడే మనకు సినిమా హిట్ అవుద్ది. 24 క్రాఫ్ట్స్ లో కూర్చోవాలి. నేను కూడా ఇంకేమైనా చెప్పాలా? మీరు ఫస్ట్ తీసిన కవర్ సాంగ్ నాకు ఫస్ట్ తీసిన కవర్ సాంగ్ అయితే హాయ్ హాయ్ కవర్ సాంగ్. నేను నా చేతిలో తీసింది, చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఒక 3 కవర్ సాంగ్లు మనమే చేయమని మనకి వచ్చింది. రెట్రో ఛానల్ అనేసి సుగుణ్ అన్నకి ఉందన్నమాట. సో అలాగే డైలాగ్ మంచి డైలాగ్స్ రివీల్ చేయదు. మూవీలో డైలాగ్స్ రివీల్ వద్దు, మూవీలో డైలాగ్స్ రివీల్ మనం అనుకున్నవి ఏమైనా ప్లానింగ్స్ లో ఉన్న డైలాగ్స్ కావాలంటే క్లిప్ యాడ్ చేద్దాం మనం షార్ట్ లో. ఒక డైలాగ్ ఒక క్లిప్ యాడ్ చేసుకోండి. మూవీలో మాత్రం లీక్స్ వద్దు. మూవీలో రివీల్ చేయకూడదు, అవి చాలా 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 కథలో రాజ్కుమార్లో అయితే ఒక డైలాగ్ ఉంటుంది. చెప్పండి. అమ్మాయికి అబ్బాయికి క్లాసెస్ వచ్చి అబ్బాయి ఒక మాట అనేస్తాడు, ప్యాకాట్లో ఒక్కొక్క ముక్క మార్చినట్టు మీ మనసులో ఒక్కొక్కరు మార్చేస్తారే, కార్డులన్నీ కరెక్ట్గా వస్తే షో అంటారు, నీకు కరెక్ట్గా ఖర్చు పెట్టిన వాడుతాను నేను పెళ్ళికి షూర్ అంటారు. డైలాగ్ రాసింది బ్రదరే, అందరితో మేము అందరం కూర్చున్నప్పుడు రాశాడు అన్నయ్య ఆ డైలాగ్. బాగా వచ్చాడు. అక్కడ టీమ్ మెంబర్స్ అక్కడ కొంతమంది చెప్పారు ఇలా కొంచెం, అవన్నీ మార్చి ఆ డైలాగ్ అలా ప్రిపేర్ చేసి బాగా రిఫ్లెక్ట్ అయింది. తర్వాత ఎన్ని షార్ట్ ఫిల్మ్లు పడ్డాయి మాకు, కథలో రాజ్కుమారి తర్వాత చింతపల్లి సత్తి గోల్డ్ పడ్డాయి షార్ట్ ఫిల్మ్స్, ఒక 5 షార్ట్ ఫిల్మ్లు పడ్డాయి. మీకు మాతో ట్రావెల్ చేయడం ఎలా అనిపించింది? ఫ్యామిలీతో చేస్తున్నాం ట్రావెల్, ఇంకా మనకి అన్ఈజీగా ఇంకెక్కడ ఉండదు మనకి. వాళ్ళు మనకు తెలియకుండానే వాళ్ళే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్స్ చేసుకెళ్ళిపోతారు, మన దాకా రానివ్వరు కదా. ఫ్యామిలీ మెంబర్స్ చాలా వర్క్స్ చేసుకెళ్ళిపోతారు. ఈ షూటింగ్లో మనకి ఇంక తెలియదు, ఓన్లీ మన షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు, టైంని మనం ఫాలో అవుతూ. నీకు నేను ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ హెల్ప్ చేసి ఉంటావు? ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్లో హెల్ప్ చేసి ఉంటాం. సెకండ్ ఏంటంటే గైస్, వీళ్ళిద్దరికి ఉన్న బాండ్ ఒక 15 years ప్లస్ ఉంటుంది. ఇతను వర్క్ మీద వేరే ఊర్లో అవి వెళ్తే ఈ మధ్య వీళ్ళు కర్లే, ఒక 15 years ప్లస్ బాండ్ ఉంటుంది వీళ్ళిద్దరికి. ఒక ఫ్రెండ్స్ లో ఒక కొన్ని మూవీస్ అవన్నీ. ఎంత టాలెంటెడ్ అంటే, నాకు చిన్నప్పుడు నాకు తెలియదు, మూవీస్ చూసి నేను మూవీ చేసేద్దాం అనేసి ఒక మూవీ కథ రాసుకున్నాను. ఆ స్టోరీ ఏంటంటే ఇండియన్ స్టార్ అని నేను ఇలా పెద్ద కాస్టింగ్ పెట్టి చేద్దాం అనుకున్నాను. అవునా, సరే కాదనకుండా ఫస్ట్ ఆ స్టోరీ అంతా విని అంతా చెప్పి, ఫస్ట్ మూవీ కాదు ఇలా ప్రాసెస్ ఉంటుంది, నేను ఇలా చేశాను అని చెప్పేసి ఆయన చేసిన క్రైమ్ ఎపిసోడ్స్ ఇవన్నీ చూపించి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, మూవీ చేయడం మంచిదే, స్టోరీ కూడా బాగుంది అని మమ్మల్ని ఎంతో ఇది చేసి గైడెన్స్ ఇచ్చి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయించారు స్టూడెంట్స్ ఆఫ్ ది అన్ని దగ్గరుండి. థ్యాంక్ యూ నమస్తే. చాలా మీదైతే
అంటే మీలో నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరిని వెల్వెట్ చేస్తూ మీరు వెల్వెట్ అది కాకుండా ఒక మంచి టాలెంట్ పర్సన్స్ మీరు గుర్తించి పెట్టుకొని అది మీలో ఉన్న అది థ్యాంక్ యూ. ఓకే. అయిపోయిందా? హాఫ్ అన్ అవర్ అయింది. Hmm? లాస్ట్ చెప్పాను ఇంట్రడక్షన్ అడగండి. చెప్పండి అండి. క్లోజింగ్ ఐ గెస్ ఇక్కడతో మన బ్రదర్ డైరెక్టర్ అయితే అయిపోయింది ఇక్కడతో మంది. నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 తీయచ్చు. సెకండ్ ఒకరు క్రియేట్ చేస్తే మా బ్రదర్ కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాడు. అదొక ట్రోలింగ్ పర్పస్, వేరే కొన్ని చిల్లర వీడియోల మీద ట్రోలింగ్ చేస్తాం. అది బ్రదర్ వాళ్ళ టీము, వేరే టీం ఉంది, అది వాళ్ళు చూసుకుంటారు బ్రదర్ వాళ్ళు. మన టీం అయితే మూవీ మీద ఉంటాం. బ్రదర్ వాళ్ళు అయితే ట్రోలింగ్ ఛానల్ పెడదాం అనేసి ఆలోచనలు ఉన్నారు. కాకపోతే కొన్ని రోజులు ఆపుదాము, దీని మీద మీ టీం కూడా వచ్చేయండి అనేసి మేము అందగల స్టార్ట్ చేయలేదు. దానికి లేట్ అవడానికి కారణం ఇదే. ఓకే, ఇక్కడితో వీడియో ఆపేద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ మళ్ళీ స్టే ట్యూన్ ఆఫ్టర్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.